టికెట్ అడుగుతా ఏం కాని గారు మాట్లాడుతారు. ఒక్క నిమిషం చెప్పండి. పిఠాపురం అంశానికి వస్తే ఆ జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ 100% గెలవడానికి క్లియర్ కనబడతా ఉన్నాయి. గత ఎలక్షన్ 40% సుమారు 80,000 ఓట్లతోని వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే అప్పుడు టీడీపీ 37% ఓట్లు షేర్ 68,000 టీడీపీ, జనసేనకు 16% సుమారు 29,000 ఓట్లు. అంటే ఈ రెండు గెలిస్తే 90,000 పైచలకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం క్లియర్ కనబడుతుంది. కాబట్టి అలజడి చేయడానికి చేస్తున్నటువంటి కుట్రనే తప్ప వేరే ఏమి లేదు. ఈ రెండు పార్టీల యొక్క కలయికతోని సుమారు 1,00,000 ఓట్లు అంటే ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది. గత ఎలక్షన్లను కంపేర్ చేసుకుంటే 2019 ఎలక్షన్లలో టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి 2 ఓట్ల శాతంతోనే వారు క్లియర్ గెలవ. అదే బీజేపీ కలయికతో 1,00,000 ఓట్లు ఏ మాత్రం తేడా లేకుండా 1,00,000 ఓట్లు ఖచ్చితంగా పడతాయి. అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అధికార పార్టీ చేసేటువంటి మ్యాజిక్ ట్రిక్లు కొంత జరుగుతూ ఉంటాయి. ఏ పార్టీలైనా 1-2